నమస్కారం. ఇవాళ నేను విజయలక్ష్మి గారు గాదేశాయి వాళ్ళ అమ్మగారిని కలవడానికి వచ్చాను, పరామర్శించడానికి వచ్చాను. నమస్కారం. ఇవాళ నేను విజయలక్ష్మి గారు గాదేశాయి వాళ్ళ అమ్మగారిని కలవడానికి వచ్చాను, పరామర్శించడానికి వచ్చాను. జరిగిన ఇష్యూ ఇవాళ స్టేట్ వైడ్ బాగా ఇదవుతుంది. నా తరఫు నుంచి నేను ఒకటే చెప్తాను, ఆ మనిషి క్రిమినల్ అంటున్నారు. అతను క్రిమినల్ కాదో అనేది మనకు ఒక జ్యుడిషియల్ సిస్టమ్ అనేది ఉంది, న్యాయ వ్యవస్థ అనేది ఉంది. న్యాయ వ్యవస్థ డిసైడ్ చేస్తుంది అతను క్రిమినల్ కాదా అనేది. పోలీస్గా మీరు తీసుకెళ్లారు, సమన్ చేశారు, చేసిన తర్వాత విచారణ చేసి అరెస్ట్ చేసే చేయండి, లేకపోతే బెయిల్ మీద వదిలేయండి. అది మీ బాధ్యత పోలీస్ ఆఫీసర్ కింద. అంతేగాని తన్ని లాకప్లో టార్చర్ చేసి, మర్డర్ చేసి, ఆ శవాన్ని మాయం చేయటం అనేది తప్పది. హ్యూమన్ రైట్స్ వైలేషన్. అది హ్యూమన్ రైట్స్ వైలేషన్. ఒకటి నేను క్లియర్గా చెప్తాను, అంతటి పెద్ద క్రిమినల్ కసబును కూడా మన జ్యుడిషియల్ సిస్టమ్, న్యాయ వ్యవస్థ జస్టిస్ తీసుకొచ్చి ఉరిశిక్ష చేసి తన బాడీని కుటుంబానికి అప్పచెప్పింది. అది మన న్యాయ వ్యవస్థ. అలాంటిది ఆ న్యాయ వ్యవస్థకు విరుద్ధంగా వెళ్లి లాకప్ డెత్ చేసి శవాన్ని మాయం చేయటం అనేది న్యాయం కాదు. తను క్రిమినల్ కావచ్చు, కాకపోవచ్చు, అది జ్యుడిషియల్ సిస్టమ్ అనేది డిసైడ్ చేస్తుంది క్లియర్ గా. జ్యుడిషియల్ సిస్టమ్. నేను తన క్రిమినల్ అయితే తను నేను సపోర్ట్ చేయట్లేదు. నేను ఒక తల్లి ఆవేదన అనేది ముందు తీసుకొస్తున్నాను. ఒక తల్లి ఆవేదన పడుతుంది, నా కొడుకు శవం కూడా లేకుండా చేశారు, నా కొడుకు శవాన్నన్న ఇవ్వండి అని చెప్పి ఆ తల్లి ఒక ఆవేదన పడుతుంది. ఆ ఆవేదన అనేది నేను ముందు తీసుకొస్తున్నాను. రంగా గారు ఉన్నప్పుడు ఇదే కృష్ణలంకలో లాకప్ డెత్ జరిగితే మొత్తం పోలీస్ వ్యవస్థనంతా కింద తీసుకొచ్చి ఆ లాకప్ డెత్ కోసం అని చెప్పి న్యాయం అడిగారు, న్యాయం చేశారు. ముదికొండ పద్మ అని చెప్పి ఒక ప్రాస్టిట్యూట్ తీసుకెళ్లి గుండు కొట్టిస్తే, తను ప్రాస్టిట్యూట్ కావచ్చు కానీ తను ఒక మనిషి, మానవ హక్కు ఉంది అని చెప్పి తనకి న్యాయం చేయించారు. అలాగా ఆయన అన్యాయం చేసిన ప్రతి చోట న్యాయం అనేది చేస్తారు. క్రిమినల్స్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, ఒక న్యాయ వ్యవస్థ అనేది ఉంది, దానికి కట్టుబడాలి. కానీ లాని మీ చేతిలో తీసుకుని ఇష్టం వచ్చినట్టు చేస్తే, పోలీస్ ఆఫీసర్ అన్న బ్యాడ్జ్ పెట్టుకుని మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తే అది కరెక్ట్ కాదు. మాకు న్యాయం కావాలి. ఇక్కడ ఆ తల్లికి న్యాయం కావాలి. ఆ తల్లికి తన కొడుకు శవాన్ని ఇవ్వండి, న్యాయం కావాలి. గవర్నమెంట్ కూడా ఇవాళ ఆ పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేయడం జరిగింది, ఎఫ్ఐఆర్ లాట్ చేయడం జరిగింది. ప్రయత్నం అని అందులో కూడా నాగరాజు ఒక్కడు, సిఐ నాగరాజు ఒక్కడే ఇంత పని చేస్తాడా? అందుకని ఏదో తూతూ మంత్రంగా కన్నీటు తుడుపుగా మేము కట్టాము, అది అరెస్ట్ చేస్తామని చెప్పడానికి చూపెట్టాను తప్ప ఈ బెయిల్ వచ్చే సెక్షన్లు. అందుకని దీంతో న్యాయం జరుగుతుందని అనుకోవట్లేదు. అందుకని పూర్తిగా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అన్ని రకాలు, కిడ్నాప్ మొదలుకొని కాల్చి పూడి చేసి అదృశ్యం చేసిన దాకా అన్ని రకాల సెక్షన్లు ఉన్నాయి. జ్యుడిషియల్ కమిషన్ వేసి ఫైనల్ దాని మీద వచ్చిన దాకా అతను పూర్తిగా రిమాండ్లోనే పెట్టాలి. దానికి బాధ్యులైన అతనే కాదు, అతనితో పాటు మిగతా వాళ్ళందరినీ కూడా ఎవరెవరిని వాళ్ళందరినీ ఫైండ్ అవుట్ చేసి, తెలియకుండా ఏమో ఒక సిఐ ఒకడు చేయలేడు, పై వాళ్ళకి తెలియకుండా కింద వాళ్ళకి తెలియకుండా జరగదు ఇది. అందుకని దీనికి బాధ్యులైన అందరి మీద కూడా కేసు కట్టి అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఆ కుటుంబానికి కూడా సహాయం ప్రకటించండి, వెంటనే 2 కోట్లు ప్రకటించండి. పోలీస్ స్టేషన్కి వెళితే కూడా రక్షణ లేకుండా పోలీస్ స్టేషన్లోనే కొట్టి చంపారని సాయికృష్ణ బంధువులు, తల్లి అందరూ చెప్తా ఉన్నారు. లాకప్ డెత్లు గతంలో చూసాం. ఇది లాకప్ డెత్తే కాదు, శవం కూడా మాయం చేసి పోలీసులే బూడిది కూడా మిగల్చకుండా చేయటం దేశ చరిత్రలోనే, ఈ రోజున రాష్ట్ర చరిత్రలోనే ఇది దారుణమైనటువంటి దుర్ఘటన. ఇది ఒకటి కాదు, ఇప్పుడు క్రాంతి కుమార్ ఆత్మహత్యకి కూడా కృష్ణలంక పోలీసులు, విజయవాడ పోలీసులు, రాష్ట్ర పోలీసులే కారణమని ఈరోజు వచ్చినటువంటి సెల్ఫీ రుజువు చేస్తూ ఉంది. 38 రోజుల క్రితం జరిగినటువంటి ఘటన 38 రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది.
ఒక వారం అటు ఇటుగా కొంచెం మీడియా ద్వారా అట్లా ఇట్లా సమాజానికి తెలిసినా దాదాపుగా 25 రోజుల పాటు దీన్ని కప్పిపెట్టి ఉంచేటువంటి దానికి ప్రయత్నం జరిగింది అని అంటే ఈ వెనకమాల ఉన్నటువంటి అదృశ్య శక్తులు ఎవరని చెప్పనేటువంటిది కూడా బయటికి లాగాల. వ్యవస్థలన్నీ పాలక పార్టీలకి పాలక పక్షాలకి ధ్వంసం చేసేటువంటి పద్ధతుల్లో, నీరుగార్చేటువంటి పద్ధతుల్లో పోలీసుని కానీ న్యాయ వ్యవస్థను కానీ అన్ని వ్యవస్థల్ని కూడా వాళ్ళు అనుగు శిష్యులుగా మార్చుకునేటువంటి దానికి ఈరోజు పాలక పక్షాలు పాలక వర్గాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అందులో భాగమే ఇలాంటి దాష్టీకాలు కానీ దుర్మార్గాలు కానీ జరుగుతున్నాయని చెప్పనేది ప్రజలు గమనించాలి. ఎవరు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి జీ హుజూర్ అని చెప్పనేటువంటి పద్ధతుల్లో అధికారులు పైనుండి కింద దాకా వ్యవహరించేటువంటి పోలీసు కానీ జ్యుడిషియరీ కానీ ఇవన్నీ కేంద్రం నుండి మోడీ దగ్గర నుండి ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వరకు కూడా చరివిత చరణంగా జరుగుతూ ఉన్నటువంటి పరిణామాలను గమనిస్తే దీనంతటికీ కారణం ఖచ్చితంగా ప్రభుత్వ మద్దతు, ప్రభుత్వం యొక్క సహకారం, ప్రభుత్వం యొక్క ఆదేశాలు, ప్రభుత్వం యొక్క దీన్ని బట్టే ఇది జరుగుతూ ఉంది అని చెప్పనేటువంటిది భావించాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అందుకనే అటు ఇటు రెండు రకాలుగా కూడా న్యాయ విచారణ జరిపించాల్సినటువంటి ప్రభుత్వ పాలకపక్షం యొక్క మద్దతు, వాళ్ళ సహకారం. అంటే 25 రోజుల పాటు సింగపూర్లో ఉన్నాయని వచ్చే వరకు ఆయనకి తెలియదు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి తెలియదు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి తెలియదు, ఎవరికీ తెలియదు. కానీ శవం మాయమైంది. ఏంటి దీంట్లో ఉన్నటువంటి మిస్టరీ, ఏంటి దీని వెనకమాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ అని చెప్పని చూసినప్పుడు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. నీ పాలనలో జరుగుతూ ఉన్నటువంటి దానికి నువ్వే బాధ్యుడివి. అందుకనే మీడియా వారు మీ అందరికి కూడా నమస్కారం అండి. స్పందించి ఈ కేసును బయటికి తీసుకొచ్చినందుకు ముఖ్యంగా మీకు ధన్యవాదాలండి. మాకు సిపి గారు చెప్పింది ఒకటేనండి, ఇది ఎంక్వైరీ చేసి నేను మీకు న్యాయం చేస్తానన్నారు. అన్న మాట ప్రకారమే వారానికి 5 రోజులు 4 రోజులు 3 రోజులు ప్రోగ్రెస్ మేము చూసామండి. ఇవాళ మీరు చెప్తున్నారు, మేము తెలుసుకున్నాం. రాత్రి మేము ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసి ఇదే సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద యాక్షన్ తీసుకోవాలనేది మేము చెప్పిన మాట వాస్తవం. మేము ఇచ్చిన దాంట్లో ఆధారాలు ఉన్నాయి కాబట్టి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దీని గురించి స్పందించి మీకు ఏ విధమైన సాయం అందిస్తాం. మీకు ఏది కావాలంటే అది. మీకు జరిగిన అన్యాయం మాదిగా భావిస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా చేయకూడదు, చేసింది కాబట్టి ఎవరు చేశారో వాళ్ళని మేము పనిష్మెంట్ ఇచ్చే వరకు నిద్రపోమని చెప్పి మాకు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే వీఆర్కు పంపారు, ఇచ్చిన మాట ప్రకారమే సస్పెండ్ చేశారు, ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇవాళ అతన్ని అరెస్ట్ చేయడానికి మూవ్ అయ్యారండి. నిజంగా కూడా అందరికీ దీనికి కూడా సహకరించినటువంటి మిగతా పార్టీలకు కూడా, అనేక పార్టీలు అన్నిటికి కూడా దయచేసి మాకు సహకరించినందుకు చాలా ధన్యవాదాలు. అలాగే మా కాపు సంఘాలు కూడా మా అందరికీ సహకరించినండి. మేము కులాన్ని ఎత్తపోయినా కానీ వాళ్ళు మాత్రం స్వీకరించి ఇక్కడ దాకా వచ్చి ఇదిగో నా తమ్ముళ్ళు లాంటి వాళ్ళు అందరూ సహకరిస్తున్నారు. అలాగే మా సిస్టర్ ఈవిడ మా తల్లి డిప్యూటీ మేయర్ గారు అందరూ కూడా శకుంతల గారు ఇట్లా అమ్మ ప్రతి ఒక్కళ్ళ సహకారంతో ఇవాళ ముఖ్యంగా మీ మీడియా వాళ్ళు వెలికి తీసిన విధానంలో మేము సక్సెస్ అయ్యి అతని మీద కేసు కట్టగలిగామండి. అయ్యా మేము దీన్ని కోర్టులో చూసుకుంటామండి, న్యాయపరంగానే వెళ్తామండి. మీడియా వారు మీకు కూడా నమస్కారం పెడుతున్నాం సార్. సిపి గారు సాయికృష్ణ గురించి చెప్పలేరండి, పోలీస్ వారు హైకోర్టు. సిపి గారు సాయికృష్ణ గురించి చెప్పలేరండి, పోలీస్ వారు హైకోర్టులో చెప్తారు ఈ నెల 29వ తారీఖున. అప్పటి వరకు మేము మాట్లాడలేము. అప్పటి వరకు వెయిట్ చేయండి.